బాపట్ల జిల్లా రైతుల పరిస్థితిపై వైఎస్ఆర్సీపీ రైతు విభాగ అధ్యక్షుడు గనివి కృష్ణమూర్తి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాల పంటలను నీట మునిగించి భారీ నష్టాలు కలిగించాయన్నారు. రైతులకు రావాల్సిన యూరియా కోటాను కూటమి ప్రభుత్వం దగాపడుతూ తెలుగు తమ్ముళ్లకు అందించడం లేదని మండిపడ్డారు. రైతులను తక్షణమే ఆదుకోవాలని కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధిని తెలియపరచాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు చేజర్ల నారాయణరెడ్డి, కోకి రాఘవరెడ్డి, శెట్టి శ్రీనివాసరావు పాల్గొన్నారు. ఘోరమైన పరిస్థితుల్లో ఉన్నది అంటే ఉదాహరణకి మనకి ఖరీఫ్ సీజన్ వచ్చేసింది. ఖరీఫ్ సీజన్ మనకి 7వ నెల మొదటి వారంలో నుంచి స్టార్ట్ అవుతుంది. మరి మనకు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ రోజున మనం వెదబెడితే 7వ నెల 15వ తారీఖు నుంచి వెదబెట్టున్నాము. ఇప్పటి వరకు రాష్ట్రంలో మన యొక్క బాపట్ల జిల్లాలో మొత్తం కూడా ఉన్నటువంటి 3,95,000 ఎకరానికి గాను 50% నుంచి 60% వరకు ఎదబెట్టడం జరిగింది. మిగతా 10%, 20% నార్మల్ పోయటం జరిగింది ఇప్పటి వరకు. మరి ఇప్పటి వరకు జరిగినటువంటి దాంట్లో నిన్న ఆగస్టు 9వ తారీఖున జరిగినటువంటి భారీ వర్షాలకి 9వ తారీఖు నుంచి స్టిల్ 18వ తారీఖు వరకు కూడా ఎడతెంపు లేకుండా కురుస్తున్నటువంటి వర్షాలకి ఈ రోజు వరకు కూడా పెట్టిన వ్యవసాయం అంతా కూడా నీటి పాలైపోయి కూర్చున్నది. ఇప్పటి వరకు ఏ అధికారి కూడా 10,000 ఎకరాలు కానీ మీరు చేసిన పంపిణీ ఎంత జరిగింది? ఈ రోజున అధికారులు కూడా నిన్న కలెక్టర్ గారు కానీ మరి అగ్రికల్చర్ జేడీ గారు కానీ జిల్లా మొత్తానికి మీరు ఇబ్బంది పడాల్సినంత పని లేదు. 7,600 మెట్రిక్ టన్నులు యూరియా ఉన్నది, 2,500 మెట్రిక్ టన్నులు డిఏపి ఉన్నది. కనుక సమృద్ధిగా ఎరువులు ఉన్నాయంటున్నారు. ఏ షాపులోకి వెళ్ళి తిరిగి రాకుండా ఉన్నటువంటి రైతుల్ని చేపించండి. కనుక అనేక రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. ఆ తెలుగు తమ్ముళ్ళకే ఏదైనా ఏఎంసీలో కూడా జరుగుతున్నది. అవసరమైతే బండి నెంబర్లు కూడా చూపిస్తాను. బండి వస్తే లారీలో ఉన్నటువంటి 440 10 టన్నులు యూరియాలో 200 బస్తాలు తెలుగు తమ్ముళ్ళకి వేసి పంపించడం జరుగుతుంది. మార్కెట్ యార్డు తెలుగు తమ్ముళ్ళది కాదు, రైతుదది. ఒక సొసైటీ ఉన్నది, తెలుగు తమ్ముళ్ళది కాదు, సొసైటీది రైతులది. ఆర్బీకే ఉన్నది, రైతులకు సంబంధించింది. అంతేగాని తెలుగుదేశం మరి రైతు